ఏదైనా ఇదే ఎక్కడికైనా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అసలు వాక్యంలోకి వెళ్దాం. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం. నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పిన సంగతులు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా దేవానికి వందనాలు. ఇప్పటివరకు అనేక విషయాలు సంఘంలో చర్చించడం అయింది. అవన్నీ కూడా ప్రయోజనార్థం, అలాగే దైవికమైన సంగతులని సంఘము భావించినట్లుగా వారి ఆలోచనను చట్టపరిచింది. అపవాది ఏ రీతిలోనూ వేరే యొక్క ఆలోచన వారి మనసుకు చెప్పక కేవలము నీ నామ మహిమార్థమై, నీ సువార్త ప్రకటనార్థమై నేను తీసుకునే అనేక అడుగులు సఫలం చేయను. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి, కనికరం చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాను. పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చూద్దాం. మన రెండు చేతులు పైకి ఒకసారి ఏమని చెప్పారు? ఆమేన్. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. రైట్. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇది వాక్యం చాలా సార్లు విన్నాం, కానీ దేవుడు ఈరోజు మరలా మనకి దయచేశాడు. నేనేం చెప్పాను అన్నా? సరే, చదవండి. అందరు కలిసి చదవండి. ఇప్పుడు ఇలాగే సెలవిచ్చిన అతని కుమారుడితో కూడా ఇలా అనుమో నేను ఇస్రాయేలును ఇలా దీవించాలి, ఇలా దీవించాలి. యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి వెలువరింపచేసి నీకు సమాధానం కలుగును గాక. వినండి, ఇప్పుడు నేను చదువుతాను. అలాగా, అట్లే అంటే ఏంటి? అలాగా వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును, ఎవరు మాట్లాడుతున్నారు మాటలు? దేవుడు మాట్లాడుతుంది. ఎవరితో? మోషేతోని, అహరోనుతోని, తన కుమారుడితోని. ముందు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరికి ఏమని చెప్పమంటున్నాడంటే, మోషే యాజకత్వం చేసేది అహరోను కదా, అవును కదా. అక్కడ పాస్టర్ ఎవరు ఉంది వాళ్ళందరికీ, ఇశ్రాయేలు వాళ్ళందరికీ? మోషే కాదు, అహరోను. అహరోను. కానీ నాయకత్వం, న్యాయాధిపతి ఎవరు? మోషే. ఎవరికి పెద్ద పోస్టు అని అంటే వాళ్ళ ఆత్మస్థితిని నడిపించేది అహరోను. అన్ని విధాల దేవుని దగ్గర నుంచి గైడెన్స్ తెచ్చి అది అహరోనుతో కూడా చెప్పి నడిపించేది మోషే. ఇద్దరికిద్దరు చాలా ప్రాధాన్యమైన అంటారు. కానీ దేవుడు మొదట మోషేని పిలుచుకుని తనకు తోడుగా అహరోనును ఇచ్చారు. సరే, అహరోనుతో మోషేతో చెప్పారు ఏమంటే, మోషే అహరోను పిలిచి, వాళ్ళ కుమారులు కూడా యాజకత్వం చేస్తున్నారు కదా, వాళ్ళ కుమారులను పిలిచి ఇలా చెప్పయ్యా, ఏమని చెప్పమంటావు ప్రభువా అంటే, దేవుని నా దీవెనని చెప్పు, నేను ఇలా దీవిస్తానని చెప్పు. ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్పు. 24వ వచనం. అది ఇసరి వాక్యం క్షణంగా చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్పు, నిన్ను కాపాడుగాక అని చెప్పు, కాపాడుతాడని చెప్పు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణిస్తాడని చెప్పు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి వెలిగింపచేసి నీకు సమాధానం కలగజేస్తాడని చెప్పు. ఇలాగా వారు అహరోనును తన కుమారులు ఇశ్రాయేలీయుల మీద నా నామమును, అనగా యెహోవా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని, అనగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అంటే దేవుని నామాన్ని స్మరించటం వలన, దేవుని నామాన్ని స్తుతించటం వలన, దేవుని నామాన్ని తలంచటం వలన, అలా తలంచే ప్రతి ఒక్కరి మీదకి వచ్చే వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఏంటంటే తెలుసా? ఆయన ఆశీర్వదిస్తాడంట, ఆయన కాపాడుతాడంట, ఆయన సన్నిధిని ప్రకాశింపజేస్తాడంట,
ఆయన కరుణిస్తాడంట, ఆయన సన్నిధి కాంతి మన మీద వదిలింపజేస్తాడంట, సమాధానం కలిగజేస్తాడంట. దేవుని స్తోత్రం. ఎన్ని మేళ్ళండి? 6. నా నామమును హెచ్చరిస్తే వాళ్ళకి ఇలాంటి మేలు జరుగుతాయని చెప్పు. నా నామాన్ని స్మరిస్తే వాళ్ళ మీదకి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పు. ఈ వాక్యం అంతకుముందు విన్నవారు ఉన్నారు కదా ఇందులో. సరే, దేవుడు చెప్పిన మాట వినండి. ఆయన నామాన్ని హెచ్చరిస్తే ఏంటి ఫలితం? ఆయన నామాన్ని స్తుతిస్తే ఏంటి ఫలితం? ఆయన నామానికి పదే పదే కృతజ్ఞతలు తెలియచడం వల్ల ఏంటి ఫలితం? దేవుని నామాన్ని అనేక మార్లు స్తుతించడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి? 6 ప్రయోజనాలు. నువ్వు పలికిన ప్రతిసారి దేవుడు ఆశీర్వదిస్తాడంట. పలికిన ప్రతిసారి నీకు కాపుదలు ఏర్పాటు చేస్తాడంట. పలికిన ప్రతిసారి కూడా నీ సన్నిధి, ఆయన సన్నిధి నేను ప్రకాశింపజేస్తాడంట. పలికిన ప్రతిసారి కూడా నిన్ను కరుణిస్తాడంట. పలికిన ప్రతిసారి కూడా ఆయన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపజేస్తాడంట. పలికిన ప్రతిసారి కూడా ఆయన నీకు సమాధానం కలుగజేస్తాడంట. దేవుని స్తోత్రం. అది నీ సమాధానం అంటే ఆయన చెప్పే జవాబు కాదు, మన హృదయంలో నెమ్మది, మనశ్శాంతి కలుగజేస్తాడంట. అయితే చెప్పండి, దేవుని నామాన్ని ఎక్కువ స్మరించడం వల్ల లాభం ఉన్నదంటారా? చెప్పాలి, అర్థమైన వాళ్ళు చెప్పాలి. దేవుని నామాన్ని ఎక్కువ స్మరించడం వల్ల లాభం ఉందంటారా, లాభం లేదంటారా? ఎక్కువ సార్లు ప్రార్థన చేయడం వల్ల లాభం ఉందంటారా, లాభం లేదంటారా? ఎక్కువ సార్లు వాక్యాన్ని చదవటం వల్ల లాభం ఉందంటారా, లాభం లేదంటారా? లాభం ఉంది, లాభం ఉంది. ఈ దీవెనలు ఎవరికి తెలిసినా, ఈ దీవెనలు ఎవరికి తెలిసినా చూడండి, 24వ వచనము ఎవరికో నేను చూపిస్తున్నాను. యెహోవా నిన్ను, ఎవరికి? 25వ వచనం, యెహోవా నీకు అంటే ఎవరికండి? ఎవరికి చెప్పండి, ఎవరికి? నోటితో చెప్పండి. మీ అందరూ చెప్పినట్టుగా నాకు వినిపించదు, కనిపిస్తుంది. ఎవరికి చెప్పండి? నాకు. ఎవరికి ప్రయోజనం అండి? నువ్వు ఎంతగా దేవుని నామాన్ని స్మరిస్తే, ఎంతగా ప్రార్థిస్తే, ఎంతగా ఆయన కలిస్తే అంత ప్రయోజనం, అంత ప్రయోజనం. ఆయన నామం నుండి తప్పించుకోవటం వలన, ఆయన సన్నిధి నుండి తప్పించుకోవటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమి లేదు. ఆయన సన్నిధిలో ఉండాలి అంతే. దేవుడు నిన్ను సన్నిధికి అందాజ్ చేశాడంటే దత్తత చేశాడు. నువ్వు ఈ సన్నిధికి చెందుతావు, అవునా? ప్రకాశం ఏ సన్నిధికి చెందుతావు? ఈ సన్నిధికి చెందుతావు. అంటే నీ కుటుంబం యొక్క బాగోగులు, శుభము అశుభము సమస్తమని ఎవరు జరిగించాలా? సన్నిధి జరిగించాలి. అంటే నీ బాధ్యతలన్నీ, నీ పరిస్థితులన్నిటిలోనూ సంఘము ఏం చేస్తా తెలుసా? బాధ్యత వహిస్తుంది. చెప్పు, ఏం చేస్తుంది? బాధ్యత వహిస్తుంది. మరి సంఘం విషయంలో, సంఘ కార్యకలాపాల విషయంలో నువ్వేం చేయాలి? కృష్ణ, బాధ్యత వహించాలి. కుటుంబంలో నీ పిల్లలు ఎప్పుడు కూడా తండ్రి వెండి చేయి నువ్వు, కన్నా వెండి చేయి నువ్వు, నీ బాధ్యత నన్ను పెంచటం, నన్ను భోజనం పెట్టడం, పోషించటం. ఎందుకు చేయి నువ్వు అడుగుతారా ఎవరన్నా? అలా అడిగితే ఏమంటారు తెలుసా? చంప చెల్లు అనిపిస్తుంది కదా, అవునా? నా బాధ్యతలు నాకు గుర్తు చేస్తున్నావా? నీ బాధ్యతలు ఏంటి అడుగుతాం కదా. వాళ్ళు అడిగే ముందు అలా అడగని పిల్లలైనా మాట వినకుండా అన్ని అడుగుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ముందు నన్ను అడగడం బాగానే అడుగుతున్నా కానీ నీ బాధ్యతలు నువ్వు చేస్తున్నావు అని అడుగుతాము లేదా? ఎప్పుడు అడుగుతాము? ఎంతసేపు అడుగుతుంటావా? కాదు. వాళ్ళ నాన్న నాకు పలానాది కావాలని వస్తాడు చూసావా, అది రైట్ టైం అనుకుంటాం. అవునా కదా? చెప్పండి. అమ్మ మనకి ఎన్ని తెలియదారులు చేస్తాం మన మనుషులకి, అవునా కదా? నన్ను అడగడానికి వస్తాడు కదా, నాన్న ఇది కావాలని అడుగుతాడు, అమ్మ ఇది కావాలని అడుగుతాడు కదా. అప్పుడు అన్న నీకు కావాల్సిందల్లా నేను చేసి పెడుతున్నాను, నేను తెచ్చి పెడుతున్నాను, నా మాట ఏం విన్నావు? ఇంతకాలం అడగలేదు. ఎప్పుడు అడిగాడు తెలిసినా? ఎప్పుడు అడిగాడు? సమయం వచ్చి దగ్గరికి వచ్చినప్పుడు అడిగాడు. అంటే ఇదే ప్రిన్సిపల్, ఇదే సూత్రము దేవునికి నీకు అప్లై చేయు. నువ్వన్నీ దేవుని అడుగుతూ ఉంటావు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటూ ఉంటావు, దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకుంటూ ఉంటావు.
దేవునికి మేలు చేస్తా ఉండాలి, దేవుణ్ణి కనిపిస్తూ ఉండాలి, దేవుడిని ఆశీర్వదించేస్తూ ఉండాలి. నీ బాధ్యత అంటూ నీ బాధ్యత సంఘంలో నిర్వర్తించవు, సంఘంలో కనిపించవు, సంఘంలో ఉండవు అనుకో. నీకు ఇప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? నేను చేస్తానన్నట్టు రెస్పాండ్ అవ్వాలా, లేకపోతే నీ బాధ్యతని గుర్తు చేయాలా? సంతోషంగా రెస్పాండ్ అవ్వాలి దేవుడు. అర్థమైందండి? తండ్రికి బాధ్యత, కానీ దాన్ని అవకాశంగా తీసుకోకూడదు మనం. అవును కదా? ఎలా తీసుకోవాలి తెలుసా? ఆశీర్వాదంగా తీసుకోవాలి అంతే. తండ్రికి బాధ్యత పెంచుతాం, అయితే అంత మాత్రం చేత అవకాశం తీసుకొని నీదే బాధ్యత, ఎందుకు ఇవ్వవు, ఎందుకు చేస్తావు, ఎందుకు ఇవ్వవు అని అంటావా? అనము. దేవుడికి బాధ్యత మనల్ని భద్రంగా ఉంచటం, మనల్ని కాపాడటం, మనల్ని పోషించటం. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి, సముఖంకి ధైర్యంగా వెళ్ళాలి, మొక్కల్లో మొక్కం చేసి నాన్న నాకు ఇది కావాలని అడిగే హక్కును మిగిల్చుకోవటం మనకెంతో మంచిది. దేవుని స్తోత్రం కలిగి ఆయన పని సక్రమంగా చేయి, నీ పని ఆయన సక్రమంగా చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? నీకు ఇదేనా జీవితం? నీకు అదనంగా చాలా జీవితం ఉందా లేదో చెప్పండి. అచ్చాలు అనుకోకూడదండి క్రైస్తవులు అంటారా? ఈ రోజే దేవుడు రాకుండా ఈ రోజు వెళ్ళిపోతామని అనుకోవాలండి అని చాలా మంది కూడా నేను విన్నాను. అదే రేపటి జీవితమే రాసి పెట్టుకోకూడదండి. ఈ రోజే దేవుడు వస్తే వెళ్ళిపోయారు, ఈ రోజే దేవుడు వస్తే వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప రేపు అనేది లేదు అనే భావంతో ఉండకూడదు మనం. అవునా? చాలా కాలం బ్రతకాలి, చాలా కాలం దేవుని స్థుతించాలి, చాలా కాలం మన బాధ్యతలు ఎత్తాలి, దేవుని పని చేయాలి, ఇలాంటి ఆశ ఉండాలి. నా మట్టుకు నేను ఒకసారి మీకు సాక్ష్యం చెప్పాను కదా, ఈ క్షణమే ఇప్పుడే చచ్చిపోవాలని కోరుకున్నానని. అవునా? ఈ పూట చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోవాలి. అలాంటి నేను ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా? నా నోట దేవుడు ప్రార్థన మార్చాడు. ఏమని మార్చాడు తెలుసా? అయ్యా ఇంకా బ్రతికుండాలి, బ్రతికుంటే పని చేస్తాను, బ్రతికుంటే పని చేస్తాను, బ్రతికించే పని చేస్తాను, బ్రతికించే పని చేస్తాను అన్నట్టు. మనం బ్రతికుంటే మన నోట నుండి ఆయనకి ఏమొస్తుంది తెలుసు? స్థితి వస్తుంది. నువ్వు స్థితించడం వల్ల ఏంటి తెలుసా? నీకే ప్రయోజనం. అది నువ్వు స్థితించడం వల్ల ప్రయోజనం ఎవరికి? నీకే. దావీదంటే నా మందుని స్థితిస్తారా నాయనా అని బ్రతుకుంటున్నాడు. సరే బ్రతుకుంటావు, స్థితిస్తావు, ఎవరికి ప్రయోజనం? నీకే ప్రయోజనం. ఎన్ని ఆశీర్వాదం రాశాడు చూడు, 2 మాటలు, 2 ముక్కలు. ఏమని రాశాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతాను, నా సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తాను, నీకు నీ మీద కరుణిస్తాను, నీ మీద నా సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నీకు సమాధానం కలగజేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. మన దగ్గర డబ్బు ఉంటే ప్రకాశం ఉన్నది, లేకపోతే మనుషులుంటే ప్రకాశం ఉన్నారు, ఆరోగ్యం ఉంటే ప్రకాశం ఉన్నది అని అనుకోవద్దు. మన ముఖం ఆరోగ్యంగా ఉంటే ప్రకాశం అంటే ఎరిగిపోతా ఉంటాం. ఏమన్నా నీరసం వచ్చిందనుకోండి, ఏమన్నా ఇంట్లో సమస్య వచ్చిందనుకోండి, ఇంకా ముఖం నేల తేలేసేస్తాం. అందరూ అడగాలి మనం, అలా ఉన్నావు, అలా ఉన్నావు అడగలేవు. అర్థమైందండి? అంటే మనకు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే మనకు చాలా విచారం. దేవుడు అంటా ఉన్నారు, నువ్వు స్తుతించు, నేను నిన్ను జీవించడానికి రెడీగా ఉంటాను. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాను. హల్లెలూయా. స్తుతించాలంట, చేసిన ప్రతి కార్యమును బట్టి స్తుతించాలంటండి. చేసిన ప్రతి కార్యమును బట్టి. రాత్రి వాక్యంలో ఎద్దరు అంటున్నాడు, అయ్యా మేము బబులోనులో బయలుదేరి యెరూషలేముకు క్షేమంగా వచ్చామయ్యా. అది ఎందుకలా జరిగిందంటే నీ కృపాహస్తం మాకు తోడుగా ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం తోడుగా ఉందంటండి? కృపాహస్తము తోడుగా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కృపాహస్తం దేవునికి ఆయనకు తోడుగా ఉందంట, అందుకే క్షేమంగా వచ్చాడంటండి. నీ ప్రయాణాల గురించి కృతజ్ఞతలు, నీ పోషణ గురించి కృతజ్ఞతలు, నీ బాధ్యతల గురించి కృతజ్ఞతలు, నీ పిల్లల ఆరోగ్యాల గురించి కృతజ్ఞతలు, నీ పరిస్థితుల గురించి కృతజ్ఞతలు తెలుసా? చెల్లించాలి తెలుసా? ఎన్ని విషయాల్లో మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటే స్తబ్దంగా ఉండిపోతున్నాము. కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. నెహమ్యా ఏం చేసినాడు తెలుసా? దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేసి ఈ యజ్ఞాన్ని తీసుకెళ్ళి అందులో నైనా నువ్వు వీళ్ళందరికీ ధర్మశాస్త్రం చదివి వినిపించు అని ఆరాధన జరిగిస్తున్నాడు. ఆరాధన జరిగిస్తుంటే వాళ్ళు ఎట్లా ఆరాధన చేశారు తెలుసండి? చూడండి నెహమ్యా గ్రంథానికి రండి. నెహమ్యా 401 పేజీ నుంచి ప్రారంభమై ఉంటది.
మనం వెళ్ళవలసింది ఏ అధ్యాయానికి అంటే 9వ అధ్యాయానికి. వచ్చారా? 9వ వచనం, 9వ అధ్యాయం చదువుతాను చూడండి. 2వ వచనం, 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను ఫాస్ట్గా చూడండి. ఈ నెల 24వ దినమంది ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని, అనగా వాళ్ళకి అది ఆచారం ఉపవాసానికి, అంటే వాళ్ళని వాళ్ళు అందవిహీనంగా తగ్గించుకుని వచ్చి ఇశ్రాయేలీయులు అన్యజనులందరి నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకుని, మరియు వారు ఒక జామం సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుతూ వచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చి ఒక జామంటే ఎన్ని గంటలని? 3 గంటలు. 3 గంటల సేపు వాక్యం చదువుతూ నిలబడ్డారటండి. ఎన్ని గంటలు? మన ఆరాధన తిప్పి కొడితే 3 గంటలు లేదు ఉందా? 3 గంటలు ఉందా కృష్ణ? లేదు. మన ఆరాధన 3 గంటలు లేదు, ఉన్నది 2.5 గంటలు. అందులో మనం ఒక అరగంట మినహాయించేస్తాం, అవునా? ఒక అరగంట దాటించేసి వస్తాం. ఇంకెంతండి? 2 గంటలు. ఇంకా 2 గంటల నుంచి 11:30 అయిన కాడి నుంచి ఆవిడ వదలదా అది 3 గంటల సేపు వారు వాక్యం చదువుతుంటారంటండి. నేనే మిగతా విచిత్రంగా ఉంది. ఒక జాము సేపు తమ పాపలను ఒప్పుకొనిచి దేవుడిని యెహోవాకు నమస్కారం చేస్తూ వచ్చారు. ఒక జాము అంటే మరో జాము అంటే ఎంతండి? మరో 3 గంటలు పాపాలు ఎప్పుడుంటే నమస్కారం చేస్తూ ఉండిపోయారంట, ప్రార్థన చేస్తూ ఉండిపోయారంట. ఏంటి? వీళ్ళు ఉన్న చోటే ఉపవాస దినాన్ని అలా గడిపారండి. 3 గంటలేమో వాక్యం చదువుకోవాలి, వినాలి. దేవునికి వాక్యం, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి వాక్యం చదవడానికి 3 గంటలు కేటాయించేసి 3 గంటలు అంటేనే పూట కింద లెక్క వచ్చేస్తుంది కదా. 3 గంటలేమో పాపాలు వెతుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నారంటండి. దేవుని స్తోత్రం కలిగిందాక. అది వారు తామున్న చోటనే నిలవబడి దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ చదువుతూ వచ్చారంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి 5వ వచనం. అప్పుడు లేవీయులైన యేషా, కద్మీయేలు, వీళ్ళందరూ పేర్లు అక్కడ రాశాడు అనువారు మూడలను నిలవబడి, ఇప్పుడు 3 గంటలు ప్రార్థన చేయడం అవుతుంది కదా, ఇప్పుడు నిలవబడి నిరంతరము మాకు దేవుడైన యెహోవాను స్తుతించడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసి దేవుని స్తోత్రం కనుగొని దాకా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేశారు తెలుసా? నేను గబగబా చదువుకుంటున్నాను చూడండి, జాగ్రత్త వినండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినని ఘనమైన నామం స్తుతింపబడిన గాక. సకల ఆశీర్వచనములకు, ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా ఆశీర్వదింపబడాలి అని అన్నా ఆయన నామం నుండి రావాలి నీకు ఆశీర్వచనం అంట. దేవుని స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామం దేవుని స్తోత్రం. ఇవాళ ఆశీర్వాదాన్ని కోరుకునే కంటే ముందు ఆశీర్వాదం ఇచ్చిన దేవుని కోరుకోవాలి. ఎందుకంటే ఆశీర్వాదం కంటే ఘనమైన నామం అయినది, ఉన్నతమైన నామం. మనకు ఏ కార్యం చేయాలన్నా ఆయన దగ్గరికి రావాలి, ఆయనే కనికరం చూపించాలి. కాబట్టి ఆశీర్వచనం ఉన్నతమైనది కాదు, ఆశీర్వచనానికి కారణం దేవుడు నడిపించావా అతడు ఉన్నతమైన వాడు, ఆయన నామం స్తుతించబడిన గాక అంటున్నాడు. నీవే అద్వితీయుడైన దేవుడవు. దేవుని స్తోత్రం. ఆ పదాలు చూడండి ఎలాగ వర్ణిస్తున్నారో. నీవే అద్వితీయుడైన దేవుడు. ఎందుకంటే అద్వితీయుడు దేవుడు, అద్వితీయుడు అంటే అతని వంటి వారు ఇంకొకరు లేరు. నీలాంటి దేవుడు లేరయ్యా జగమందు అంటారు కదా. నీలాంటి దేవుడు లేడు, అతని లాంటి దేవుడు లేడు. ఎందుకంటే ఆయన ఆకాశమును, మహాకాశమును, వాటి సైన్యమును, భూమిలో ఉండాలి, ఉన్నది అంతకి, సముద్రంలో ఉన్నది అంతకి
సృష్టించి వాటిని కాపాడుకోవడంట. దేవుని స్తోత్రం. సృజించడమే కాదు, ఇక్కడ సృష్టికర్త మాత్రమే కాదు, కాపాడువాడు. దేవుని స్తోత్రం కలిగిన నీలాగా నేను సృష్టించిన సృష్టి మీద బాధ్యత తీసుకున్న దేవుడు మరొకడు లేడు. వాళ్ళు దేవుని కార్యాలను స్థుతిస్తున్నారండి, దేవుని మహోన్నత్వాన్ని స్థుతిస్తున్నారండి. అందరూ నిలబడి స్థుతులు చెందుతాం లేవండి అని అన్నాం అనుకోండి, అయ్యా కాపాడేది స్తోత్రం, రక్షించేది స్తోత్రం, నన్ను రక్షించినందుకు, నన్ను కాపాడినందుకే స్తోత్రం. నువ్వేమని ప్రార్థిస్తున్నావు తెలుసా? అన్ని ఆశీర్వాదాలకు మించిన నామం నీకు స్తోత్రం కలిగిన కాకయ్యా. నీలాంటి దేవుడు మరొకరు లేడు, అద్వితీయ దేవుడు అయ్యా. నువ్వు సృష్టిని సృష్టించడమే కాకుండా ఆ సృష్టిని కాపాడేవాడయ్యా అంటా ఉన్నా. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. ఆ సృష్టి అంతా నీకే నమస్కారం, ఆ కాపు సైన్యమంతా నీకే నమస్కారం చేస్తున్నది అంటా ఉన్నారు. పక్కకు చూద్దాం, బైబిల్ చూద్దామండి. ఎప్పుడు ఉందాము బైబిల్ చూద్దాం. చూడండి 8వ వచనం నేను చదువుతున్నాను. అతడు అంటే ఎవరు తెలుసా? పైన ఉన్నాడు ఆయన, అబ్రహాం అంటే చూడండి, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే వారిని దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన అంటే వాగ్దానం చేసిన వారు నువ్వే కదా. నీవు నీతిమంతుడవై నీ మాట చెప్పులు జరిగించవయ్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఒక మాట సమాధానం చెప్పాలి. ప్రార్థన చేస్తున్న ఎవరు? నెహెమ్యా, ఎజ్రా, వాళ్ళ యాజకులందరూ, అవును కదా. అబ్రహాం ఏడక్కడ ఆయన గతించి చాలా సంవత్సరాలు అయిపోతుంది, అవునా కదా చెప్పండి. అవును. అబ్రహాము విషయం ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నారండి. మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలంటే మన జీవితమే. అయ్యా ఉదయం వేసిన దగ్గర నుంచి బ్రష్ తోనే వరకు నువ్వే కాపాడేవయ్యా, బ్రష్ తోని దగ్గర నుంచి బయటకు వెళ్ళే వరకు నువ్వే కాపాడేవయ్యా. ఇవి మన స్తోత్రాలు కాదు. మనం అర్థవంతంగా దేవుని స్తుతించాల. గతంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించాలి. నేను ప్రతి మాట మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. ఈ వీడియో కూడా చాలా మంది చేస్తున్నారు. నా గత అనుభవాలు చాలా చోట్ల ఉన్నాయి. నేను ఒక ఇంటికి గంట ప్రార్థనకు వెళ్ళాను. ప్రార్థన చేయమంటే ఒక్క నిమిషంలో సగం చేసిందంటే ప్రార్థన, ఒక్క నిమిషంలో సగం చేసిందంటే ప్రార్థన. వాళ్ళు దేవుడు నమ్మి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలకి 25 నిమిషాలైనా చేయలేదు. అర్థమైందా? ప్రార్థన రాదు. వారు ప్రార్థన చేయడానికి నోరు పెరగరు, స్తోత్రం చెల్లించడానికి నోరు పెరగరు. నీవు చేసిన మేలు ఒక ఎత్తు, అవునా? నీకు భవిష్యత్తు కావలసిన ఒక ఎత్తు, గతంలో దేవుడు చేసిన వాటికి ఒక ఎత్తు. ఇవన్నీ నీవే. దేవుడు చరిత్రలో చేసిన వాటికి ఎన్నో విధాలుగా స్థుతులు చెల్లించాలి. వీటన్నిటినీ కలుపుకుంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే తరిగిపోద్దు చెప్పండి. ఇవన్నీ కాక ఇతరుల కొరకు ప్రార్థన చేయమని నువ్వు నీకోసం చేయడం, నీ గతంలో జరిగిన దానికి మేలు చెల్లించి, ఇప్పుడు కావాల్సిన వర్తమానంలో ఉన్నదానికి స్థుతులు చెల్లించి, రాబోయే దినముల్లో దేవుని కాపుదలు అడగడానికి స్థుతులు చెల్లించి విన్నవించుకునేదానికే నీకు కొంత సమయం పడితే, దేవుడు చరిత్రలో నుంచి ఎన్నో మహత్కార్యాలు చేశాడు కదా, అటువంటి మహత్తు వెళ్ళి దేవుడు అయ్యా అని నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ఎప్పుడు ప్రార్థన చేసేది? ఇతరుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది? ఇలా అవసరాలు చెప్తున్నారు, అవసరాల కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది? సంఘంలో ఎంతో మంది ప్రార్థన విన్నపలు అడుగుతున్నారు, వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది? నీ పరిచయస్తుల కోసం ఎప్పుడు ప్రార్థన చేసేది? నీకు అన్నిటి కొరకు చేయాలంటే నీకు ఎంత సమయం పడుతుంది? కానీ తెలుసా, మనం చేసే ప్రార్థన ఆమెకు 1/2 మినిట్ లేదంటే మీరు నమ్మరు. అక్క నేను చూడలేదు నాకు చెప్పి కన్నా అనుకుంటున్నారు, నేను టీచర్ కూడా చెప్తున్నాను. అది 1/2 మినిట్ లేదండి అంతే. తెలుసా? సరే అమ్మ పోతే పోయింది, నువ్వేమో చెయ్యమ్మని అది చెల్లికిచ్చాను. అది చెల్లికిస్తే ఆ చెల్లి 1 నిమిషం చేసింది అంతే. 1 నిమిషం కరెక్ట్ సమయం చేసుకుంటున్నా. 1 నిమిషం చేసింది, ఇంకా అంతేనండి. అది గంట ప్రార్థన. నేను వాక్యం 5 నిమిషాలు చెప్పాను, పాటలు 10 నిమిషాలు పాడాను. 15, 15 అలాగే 1:30, 16:30 మిగిలిన గంటలంతా నావే ప్రార్థన. అర్థంగా? ప్రార్థన రాదా? ఇది చూడు,
అబ్రహాం సంగతి ఎందుకండి? అబ్రహాం గురించి అంటున్నారు. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడని ఎరుగు నువ్వు నీతి మంచిదివాయి, నీవు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు నాయన, అలాగే నీ విషయంలో నమ్మకంగా ఉన్న నన్ను కూడా దీవించు అని అడగమన్నమాట. దేవుని స్తోత్రం కలుగునగా. అర్థమైనా వాళ్ళ ప్రార్థనకి అర్థం? ఆయన నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి నువ్వు నీతి మంచిగా ఆయనకు మాట ఇచ్చింది నెరవేర్చుకున్నావు, అలాగే నీ విషయంలో నేను కూడా నమ్మకంగా ఉంటాను, నన్ను కూడా దీవించయ్యా అని అడగటం అన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి ఇంకను చూడండి, మీకు అక్కడక్కడ చూపిస్తాను. నేను ఇంటికి వెళ్ళాక అధ్యాయం అంతా చదువుకోండి. చాలా చాలా ప్రేక్షకులు ఉంటుంది అదంతా కూడా. చూడండి 15వ వచనం, వారి ఆకలి తీర్చుటకు ఆకాశంలో నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించుతుంది. 16వ వచనం, అయితే వారును వారి పితరులను గర్వించి లోబడనెల్లక ఈ ఆజ్ఞలను చెవి వద్దక పోయిరి. వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళు పని ఎప్పుడు చేశారు? అరణ్యంలో ఉంటున్నప్పుడు చేశారు. అవును కదా? అరణ్యంలో ఉంటున్నప్పుడు ఆహారం ఇచ్చాడు దేవుడు, దాహం ఇచ్చాడు దేవుడు, అయినా కూడా వీళ్ళట మాట వెళ్ళలేదంట. అదే కదా? అంతేనా? దాని భావం అంతేనా? అయితే ప్రేమను అడుగుతున్నాడు చూడండి ఆ 17వ వచనంలోనే చివరికి 17 వారు 5వ లైన్కు అక్కడి నుంచి 5వ లైన్కి వచ్చేయండి. టైం అయిపోతుంది. 5వ లైన్కి వచ్చేయండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతములు గలవాడు నుండి వారిని విసర్జించలేదు. అయ్యా నువ్వు ఆహారం ఇచ్చి పోషిస్తే, దాహం ఇచ్చి పోషిస్తే, వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటుంటే మాకు దేవుడి కాదు రాజు, మరొక రాజు కావాలని వారు కోరుతున్నారు, అయినా కానీ నువ్వు వాళ్ళని విడిచిపెట్టలేదయ్యా. నువ్వు దీర్ఘశాంతం గలవాడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, వాళ్ళని ఎలా కరుణించావో నేనేమన్నా అవిధేయంగా ఉంటే నన్ను కూడా క్షమించినైనా అని ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. మహల్లో వారి తీవ్ర ప్రార్థన చేస్తుంది. అలనాడు ఇజ్రాయేలును క్షమించిన దేవుడు అయ్యా, నన్ను క్షమించు, దయాదాక్షిణ్యములు కలిగిన వాడవయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవయ్యా. దేవుడికి పేర్లు మనకు తెలుసండి, తెలియాలి కదా. దేవుడి గురించి మేము తెలుసుకోలేకపోతే దేవుడు ఏం సహాయం అడుగుతాము? దేవుడి గురించి వాళ్ళు తెలుసుకున్నారు. ఏమైనా తెలుసా? ఎంత అవిధేయమైనా క్షమించే దేవుడు తెలుసుకున్నారు. అందుకని ఒకవేళ మాలో ఏమైనా అవిధేయతలు ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభు అని 3 గంటల మోకానికి నమస్కారం చేసి మళ్ళీ నిలిచి స్థితిని చెల్లిస్తున్నారని వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలిగింది. వారు లాంటి భక్తి మనం చేయగలమంటారా? వారి లాంటి భక్తి మనం చేయగలమంటారా? ఈరోజు నీ మీద ఒక యజమాని లేకపోయినా నీ దేవుని సన్నిధికి రాలేదు. ఈరోజు మన ఇంట్లో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు అన్యులయ్యి వాళ్ళ దగ్గర మనం బానిసలుగా ఉంది, ఆ బానిసత్వం నుంచి మనల్ని ప్రార్థనకు వెళ్ళనివ్వనటువంటి పరో పరిపాలన మన ఇళ్ల మీద ఎవరి మీద లేదు. ఉందా? లేదు. అయినా కూడా మనం దేవుని సన్నిధిలోకి సరైన భక్తి చేయలేదు. వీళ్ళకి నెహమ్యా మందిరం కడుతున్నప్పుడంట చుట్టుపక్కల వాళ్ళు యుద్ధానికి వస్తారేమో అని చెప్పి ఒక చేత్తో కట్టి ఒక చేత్తో తాపి పట్టుకొని చేశారంట. అది పని తెలుసా? ఒక చేత్తో కట్టి యుద్ధానికి, ఒక చేత్తో తాపి పట్టుకొని చేశారంట దేవుని పని. అర్థమైందండి? దేవుని కోసం ఏం చేయాలి? అసలు దేవుడు అంతగా చేస్తున్నాడు, దేవుని కోసం ఎంత చేయాలి అని ఆలోచనకి ఈక్వెస్ట్ ఎప్పుడు సరిపోతుందో తెలుసా? దేవుని చేసే మేలుని ప్రతిదితో గణిస్తే, ప్రతి మేలుని గణించాలండి. అదే రాత్రి వాక్యం వెళ్ళలేదు, నీ జీవితం వ్యర్థం. ఇక అర్థమవుతుందండి? ఆ వాక్యం వెళ్ళలేని జీవితం వ్యర్థం అని నన్ను అడిగితే ఏంటది? వాళ్ళు ప్రతిదానికి కృతజ్ఞత చెప్తున్నారు. అలా ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించకపోతే, ఆయన గురించి నీకు తెలియకపోతే దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. అయ్యా నా ప్రయాణం సమృద్ధి స్తోత్రం అయ్యా, నేను జైల్లోకి పోయాను, ఆ జైలు అధికారి నా మీద కనిపించాడు, ఆయన మనసు కరిగించినందుకు స్తోత్రం అయ్యా, నీ కృపాహస్తమే అలా చేసిందయ్యా అంటే ఎదుటి వారు మనసు కరిగించినా స్తోత్రమే, ఎదుటి ప్రయాణం సఫలమైన స్తోత్రమే, ఎదుటి వారు అడిగిన సహాయం చేసిన వారికి స్తోత్రమే. వాళ్ళు అన్ని విధాలుగా స్తోత్రం చెల్లిస్తున్నారంటే నువ్వు నేను ఎంతగా స్తోత్రం చెల్లించాలి? అలా స్తోత్రం చెల్లించడానికి ఎంత టైం పడుతుంది చూసారా? వీళ్ళు పాప విషయాలు చరిత్రను తెలుసుకుని ఆ కార్యాలు చేసిన దేవుడు అయ్యా మమ్మల్ని కూడా క్షమించయ్యా అంటే ఉన్నారు. 19వ వచనము మొదటి నుంచి చదువుతుంటాడు. నీకు బహు విసుగు పుట్టించినాను. అవునా? అదేనా ఉందా 19 దగ్గర? నీకు బహు విసుగు పుట్టించినను వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడే.
ఆయన పేర్లు మీకు తెలుస్తున్నాయండి? ఆయన పేర్లు మీకు తెలుస్తున్నాయా? మొదట ఏమన్నారండి? సకల ఆశీర్వచన నామములకు మించిన నామం మీరు. ఒకటే. ఇందులో 16 రకాలుగా దేవుని వర్ణించారండి వాళ్ళు. నేను లెక్కేసుకున్నాను. సకల ఆశీర్వచన వచనములకు మించిన నామం లేదు. రెండోది ఏమన్నారు తెలుసా? అద్వితీయుడైన దేవా అన్నారు. మూడోది ఏమన్నారు తెలుసా? నీవు నీతిమంతుడవయ్యుండు, వారి మాట చొప్పున జరిగించావు, నీతిమంతుడు అయ్యా నువ్వు అన్నారు. ఇక్కడేమన్నారండి? ఇక్కడేమన్నారు? నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడును, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకొట్టును గలవాడవు. చూసారా? ఇప్పుడేమన్నారు? బహు విసుగు పుట్టించిన బహు కృప చూపించే దేవుడు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏంటంటే బహు విస్తారమైన కృప చూపించే దేవుడు అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను అదే చదువుకుంటూ వెళ్తున్నాను. అయిపోతుంది చూడండి. కృప కలిగిన వాడవే వారిని విసర్జించలేరు, మార్గం గుండా వారిని తోడుకెళ్ళిపోయేందుకు పగలు మేఘస్తంభమును, దారిలో వారిని వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును, వారి పైన వెళ్ళిపోక నిలిచను, వారికి బోధించుటకు అంటే వారికి ఇలా చేయాలి అలా చేయాలి అని అనటానికి నీ ఉపకారాత్మను దయచేసి దేవుని స్తోత్రం కలిగిన గాక. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. అంటే వీరంతా అవిధేయంగా ఉన్నా, అమ్మాది వింటున్నావా? వీరంతా అవిధేయంగా ఉన్నా, ధన వింటున్నావా? ఎంత అవిధేయంగా ఉన్నా ఉపకారాత్మను దయచేసేటండి సేవకునికి. దేవుని స్తోత్రం కలిగి. మరి ఉపదేశం చేసేవాడు మోసే కదా అక్కడ. నీ ఉపకారాత్మను దయచేసి నువ్వు మాకు ఇచ్చే మన్నాను మాత్రం, రేషన్ మాత్రం ఆపలేదు. ఏంటి దేవుడు మనం చేసేట్లు కోపం వచ్చి రేషన్ కట్టేస్తే ఏం పెట్టండి? కొత్తగా చేయించుకుంటారా? చెప్పండి, చెప్పండి. కాదు కదా. మన జీవితంలో అంత సవ్యంగా చేస్తున్న దేవునికి దినమల్లా ఆయన దగ్గర సాగిలి పడిన రుణం తీర్చలేము. అలాంటిది అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన దగ్గర సాగిలి పడద్దండి. ఆయనకు టైం ఇస్తాము. నువ్వు ఆయనకు మనం గడువిస్తామా? ఆయన ఏదైనా కార్యక్రమం ఉంటే మనం టైం చూసుకుంటాం, క్యాలెండర్ చూసుకుంటామా? మీరు చూడండి, వీళ్ళకేం పని పాట లేదంటగా 3 గంటల సేపు పాపం మెప్పుకున్నారంట. ధర్మశాస్త్రం చదివారంట. 3 గంటల సేపు పాపం మెప్పుకుంటే ఒంగోలు నమస్కారం చేశారంట. ఇప్పుడేమో మళ్ళీ నిలబడి స్తోత్రాలు చెల్లుతున్నారండి. మళ్ళీ నిలబడి స్తోత్రాలు చెల్లుతున్నారు. చెల్లించి ఇలాగ వర్ణిస్తున్నారండి దేవుని. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద నుండి 21 నిజముగా ఆరంభంగా ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించాం. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. కాళ్ళకు వాపొస్తే ఏం చేయాలి? చెప్పులు మార్చాలి. అర్థమైందా? చెప్పులు మార్చాలంటే అక్కడికి వెళ్ళాలి, పాపులర్ షూ మార్ట్కి వెళ్ళాలి. అక్కడ ఎక్కడుంది? అరణ్యంలో పాపులర్ షూ మార్ట్ లేదు కదా. చెప్పుల షాప్ ఉందండి, బట్టల షాప్ ఉందా? అందుకని వాళ్ళ బట్టలు మాయలేదు 40 సంవత్సరాలు. ఎంత గొప్పతనం చూడండి. కాళ్ళు వాయలేదంట. అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఏదైతే దేవుడు మొదటిచ్చారో దాన్ని బహు సంవత్సరాలు దీవిస్తారని అర్థం అండి. అంతేగాని ఒకే జతతో కొనసాగిపోతామని కాదు. అదేంటండి, కొన్నిసార్లు అపవాది వంకరాత్మలు ఇస్తుంది మనకి. అంటే ఒకే జత బట్టలు, ఒకే జత చెప్పులు జీవితంతో ఖర్చు లేకుండా కొనసాగిస్తాడు కాదు దేవుడు. ఒక్కసారి ఇచ్చిన బహుమానాన్ని, ఒక్కసారి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, చెప్పులంటే ఏంటండి? మన పాదాలకు రక్ష, మన నడకకి రక్ష, మన ప్రయాణానికి రక్ష కదా. బట్టలు మనకి రక్ష. ఒక్కసారి దేవుడు ఏదన్నా నీ రక్షణార్థం దయచేశాడంటే దాన్ని కొన్ని సంవత్సరాలైనా దిగడు, మాట్లాడలేదు. అంత గ్యారంటీతో కూడా ఆశీర్వాదాలు ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన రైట్. 27వ వచనం. అందుచేత నేను వారిని వారి శత్రువుల చేతికి అప్పగించినా ఆ శత్రువులు వారిని బాధించగా శ్రమకారణంతో వారు మీకు మొదలుపెట్టినప్పుడు ఆకాశం నుండి నీవు ఆలోచించి వారి శత్రువుల చేతి నుండి వారిని తప్పించుకుపోయి నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసేది. ఆయన ఏ దేవుడు అంటండి? కృపా సంపత్తి కలిగిన దేవుడు అంట. దేవుని స్తోత్రం కలిగిన దాన్ని. హల్లెలూయా. కృపా సంపత్తి కలిగిన దేవుడు అంట. చూడండి 30వ వచనం. 30వ వచనం పైలేని చదువుతున్నాను. 30వ వచనం పైలేని. నీ విధుల విషయంలో పాపులయ్యి నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయి నీవు అనేక సంతులు వారిని ఓర్చి
దేవునికి ఏముందో తెలుసా? నీ విషయంలో నా విషయంలో ఓపిక. అందుకనే మనం ఆయనకు టైం ఇచ్చిన ఆయన ఏమంటలేదు, ఉండ బాగుండి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు. నీ దీవెనను వెంటనే తీసేలేదు, మన్నాను ఆపలేదు అంటున్నాడా? మన్నాను ఆపలేదు. బట్టలు చెప్పులు పాత పిలిపేటట్టు చేయలేదు అంటే అర్థం ఏంటంటే అప్పుడెప్పుడో వచ్చిన దీవెన్ని అలాగే కొనసాగించుకుంటూ వస్తా ఉన్నావు. నువ్వు ఓర్చావు. దేవి స్తోత్రం కలిగిన గాక. అదే నువ్వు ఆ 31 వచ్చిన నీవు మహోపకారిని. దేవి స్తోత్రం కలిగిన గాక. నీవు మహోపకారిని. 32 వచ్చిన చేసిన నిబంధన 32 పైన నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడై ఉన్నావు. నీవు చేసిన నిబంధనలు నిలుపుచు కృప చూపినట్టు మహాపరాక్రమశాలిని భయంకరుడు వాడు మా దేవా. దేవి స్తోత్రం. 33 వచ్చిన మా ముందుకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్తుడవే, నువ్వు సత్యముగానే ప్రవర్తించదు కానీ మేమే దుర్మార్గులమండి అని వాళ్ళు పాపాలు ఎత్తుకుంటున్నారండి. అది దేవి స్తోత్రం. కంక్లూజన్ ఏం చెప్పాడంటే నెహమ్యా, నీవు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఉండకపోతే నీవు మాకు కష్టములు చివరిలో శ్రమ మా మీదకి వస్తుంది. ఆ శ్రమలన్నింటినీ చూస్తే నువ్వు న్యాయవంతుడిగా న్యాయంగానే చేసావనిపిస్తుంది అని. ఆయన ఎప్పుడు అలా కష్టాలు కలుగజేశాడు. ఓర్చి 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 ఓర్చి. దేవుని ఓపికను మనం పరీక్షించుకోవడం. దేవునికి ఫేవర్గా ఉండాలంటే ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగినగా ఆయన స్థితించే వారు అని ఉండాలి. నెహమ్యా చూడండి, నెహమ్యా వారి బృందం, ఎజ్రా వారి బృందం అందరూ కూడా దేవుని స్థితిస్తున్నారు. ఏమని స్థితిస్తున్నారో తెలుసా? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన దేవుడా, అద్వితీయుడా, నీతిమంతుడా, కృపావాత్సల్యములు దయావాత్సల్యములు గలవాడా, నిన్ను క్షమించుటకు సిద్ధమైన దేవుడా, దీర్ఘశాంతం గలవాడా, బహు కృపయు కనికరం కలిగిన వాడా, బహు విస్తారమైన కృప కలిగిన వాడా, ఉపకారాత్మ దయచేయని వాడా, నేను కృపా సంపత్తి కలిగిన వాడా, నేను మహోపకారునైనా మమ్మల్ని ఓర్చువాడనైనా బహు పరాక్రమశాలివయ్యా, భయంకరుడవయ్యా, అయా నీవు న్యాయస్తుడవయ్యా, సత్యమైన దేవుడవయ్యా. హల్లెలూయా. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటుంటే చూడండి, వీళ్ళు ఎన్ని రకాలుగా స్తుతిస్తున్నారు. వాళ్ళ జీవితంలో చేసినవి కాదు, గతంలో చేసిన అనేక సత్యాలను వాక్యాన్ని వింటున్న ప్రతిసారి కూడా వాక్యం వల్ల తెలుస్తున్న విషయాలను బట్టి స్థితిని చెల్లిస్తున్నారని దేవుని స్తోత్రం కలిగినగా. అయ్యా ఎర్ర సముద్రంలో పాయలుగా చేసావా, నా జీవితంలో ఏ విధమైన ఆటంకం ఉన్నా అలా పాయలుగా చూడాలి. ఘనమైన కార్యాలు ఆయన అడగాలంటే ఆయన గురించి తెలుసుకొని ప్రార్థించాలండి. వాక్యం వినాలి, ఆయన సన్నిధానం ఉన్నది. ఆయన గురించి నీకు ఎలా తెలుస్తుంది? నీ దేవుని సన్నిధానానికి వస్తేనే ఆయన సత్యం నీకు తెలుస్తుంది, ఆయన ఘనత నీకు తెలుస్తుంది, ఆయన మహత్యం నీకు తెలుస్తుంది. ఆయన నోరారా స్థితించగలవు, నోరారా పిలవగలవు. ఆయన సన్నిధిలో మోకరించాలి. ఇదో మనకంటే ముందు భక్తులు బహు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. 3 గంటల సేపు బైబిల్ చదివారంటండి. 3 గంటల సేపు ఒప్పుకుని వారు వాక్యం ఒప్పుకున్నారంటండి. మీరెంతసేపు ఒప్పుకుంటున్నారు? నేనంతసేపు ఒప్పుకుంటున్నాను. మాట్లాడితే మనం టైం అయిపోయింది అంటున్నాం, ఇంత నుంచి ఎంతవరకు టైం అంటున్నాం, అంత నుంచి అంతవరకు టైం అంటున్నాం. కొన్ని పనులకు ఇంత టైం, కొన్ని పనులకు అంత టైం, టైం డివైడ్ చేసి పాలిస్తున్నాం మనం. అందులో దేవుడికి కేటాయించడం చాలా కొంచెం తక్కువ. అంటే దేవుడు మన హోల్ లైఫ్ అంతా ఉండాలి, దేవుడు మన మొత్తం జీవితం ఉండాలి, కానీ మన జీవితంలో దేవుడికి ఇంకో టైం ఉండాలి. ఎక్కడైనా న్యాయం ఉందా? చెప్పాలండి. మీరందరూ విధితులు, తెలివైన వారు, చెప్పాలండి, న్యాయం ఉందా? మన జీవితం అంతా దేవుడు ఉండాలి, కానీ దేవుడికి మన జీవితం ఇంకో టైం ఉండాలి. చూసావా? ఆయన బ్రతకరాబాబు అని ఆయుష్ అంటే ఆయన ఇస్తా ఉంటే ఈ బ్రతుకు దినములో ఆయనకు కేటాయించాడు. విశ్రాంతి దినం పాటించమన్నావు కదా, అన్నవా లేదా? నువ్వు విశ్రాంతి దినం పాటించమన్నావు కదా, పాటిస్తున్నాను అంటే అది ఆదివారానికి పరిమితం అయిపోయే విశ్వాసంలాగా మనం ఉంటే అది దేవుడు కరుణించాడు కదా. నిన్ను బేరకాయలాడు, నీకు మేలు చేస్తున్నాడా దేవుడు? నిన్ను అన్ని కూడా నీ లావాదేవీలు చూసి, నువ్వు ఇచ్చే కానుకలు చూసి, లెక్క చూసి నిన్ను జీవిస్తున్నాడా దేవుడు? లేదు. వారెంత మూర్ఖులుగా ఉన్నప్పటికీ వారిని ఏం చేశాడంటే తెలుసండి, కరుణా వాత్సల్యం జీవించాడంట. క్షమించడానికి మనసు దగ్గర పెట్టుకున్నాడంట. రెడీగానంటే క్షమించడానికి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. అదే ఆ విషయం కూడా రాత్రి వచ్చింది. మనమైతే ఎప్పుడు వస్తారా అడుగుదామని అన్నట్టుంటామా, దేవుడైతే ఎప్పుడు వస్తారా క్షమించేద్దాం అంటుందండి. దేవుని స్తోత్రం. మోకరించని ప్రార్థన చేద్దాం. దేవుని గురించి నీకేం తెలుసు? దేవుని సన్నిధిలో ఎలా ఉండబోతున్నావు? అసలు జీవితం అంతా దేవుడు ఉండాలా? దేవుడు నీకు అన్ని సమకూర్చాలి, అన్ని క్షమించాలా? కానీ దేవుడికి నీ టైమింగ్ ఫిక్స్ చేస్తావా?
ఇది ఎక్కడ న్యాయం అండి? ఇలా అయితేనే సుమా, అలా అయితే కుదరదంటావా? అదే వారందరూ 3 గంటలు బాధ్యత చదివారండి నిలబడి. 3 గంటలు ఎలా ఒప్పుకొని ప్రార్థన చేశారు, పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశారంటండి. వాళ్ళందరూ ఎవరు? దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళు, దేవుని మందిరం కట్టడానికి సహాయపడిన వాళ్ళండి. ఎంతగా శ్రమ పడ్డారో 2వ అధ్యాయం చూస్తే తెలుస్తుందండి. వాళ్ళు అంత దేవుని కొరకు శ్రమపడి పరిచయం చేసిన వాళ్ళే దేవుని దగ్గర సాధన పడి నా పాపను క్షమించని 3 గంటలు ఒప్పుకున్నారంటండి. ఒకరిని మించిన ఒకరు ప్రార్థన పడండి. పక్క వాళ్ళు వింటారేమో, సిగ్గుపడతారేమో అని మన మనసు సంకుచిత భావంతో ఉంటే మనం ఎలాగా 3 గంటల సేపు మా పాపాలు క్షమించయ్యా, నేను ఇలాంటి పాపను ఇంతగా తప్పిపోయాను, ఇంతగా అపోటు చేశాను, ఇంతగా అలక్ష్యం చేశానయ్యా అని ఏనాడైనా పశ్చాత్తాపం మీకుందా? అయితే దేవుడు క్షమిస్తాడంటండి. కాలం పడుతుంది. హబక్కూకు చెప్తున్నాడు, సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా ఒకనాటికి మీ కార్యం చేస్తానంటున్నాడు. అంత మాత్రం చేత దేవుడి గురించి ఏమైనా చేయలేదా? కృతజ్ఞతలు చెల్లించడానికి అలసత్వమా? ఆయన సన్నిధిలో నివసించడానికి అలసత్వమా? ఆయన నామము ఉచ్చరిస్తే చాలంట, ఆశీర్వదించి కాపాడి సన్నిధికానికి ఉదయింపచేసి ఏమండి కరుణించి మన మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింప చేయడం అంట. ఉదయింప చేయడం వేరు, ప్రకాశించడం అందరూ తెలుసు. సమాధానం కలుగజేస్తానంటున్నాడు. ఎంత ఎక్కువగా అంత కొనసాగుతావో అంత మేలు. ఎంత వంటలు పెట్టి వాగులుగా వాగుకుండా పోతావో అంత నష్టం మనకి, అంత నష్టం మనకి. దేవుడి విషయంలో నువ్వు ఎలా స్పందిస్తే దేవుడు అంతకంటే ఎక్కువగా స్పందిస్తాడు నీకు. మూల విషయంలో ఆయన స్పందించేది రెట్టింపండి, రెట్టింపు. కీడు విషయంలో స్పందించాలంటే ఆయన క్షమించడానికి రెడీ ఉన్నాడండి. నువ్వు చేసినట్టే అశ్రద్ధ, నువ్వు చేసినట్టే నిర్లక్ష్యం ఆయన నువ్వు విషయంలో చేస్తే నువ్వు నేను మాట్లాడడానికి కూడా ఇక్కడ మిగలవండి. అసలు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడైనా ప్రార్థిద్దాం. పరిశుద్ధునికి వందనాలు. నీ గురించి ఇంకా అత్యధికంగా తెలుసుకొని నీ నామాన్ని అనేక విధాలుగా స్థుతించడం నాకు నేర్పునైనా ఎక్కువసేపు నీతో గడిపే కృపలు లేదా? ఎంత ఎక్కువగా నీతో గడిపితే అంతగా దీపిస్తానని నేను వాగ్దానం చేసిందేవా? నీతో గడిపే ప్రతి క్షణము మాకు ఆశీర్వాదకరంగా మార్చయ్యా. మేము అనేక విధాలుగా తోడ చేసుకుని మీ మందిరంలో సాగిపడడానికి సహాయం చేయాలా. సందర్భంగా నాయన సంఘంలో అనేక మంది ఇక్కడ గంట ప్రార్థనలు చేయడానికి నాయన సమర్పించుకున్న వారు అనేక మంది, ఆశ కలిగి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. వారిని దీవించయ్యా. వీళ్ళు దొరికినప్పుడల్లా మీ మందిరంలో సాగిలపడే మనసు వారికి ఉందయ్యా. మీ మందిరంలో జాము చేతి నిలబడే వాళ్ళంట. వాళ్ళు అట్టి ఓపికనివ్వయ్యా, ఉపవాస దినం అంటే ఉపవాస దినముగా మీతో అంటు కట్టబడి 6 గంటల సేపు మీ సన్నిధిలో ఉండిపోయారు వాళ్ళు. అట్టి శక్తిని మా వాళ్ళకి ఇవ్వయ్యా, మా బిడ్డలకి ఇవ్వయ్యా. సహాయం చేసి కృపను అనుగ్రహించి అనేక విధముల మేలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము స్థుతించే విధానం, మేము స్థుతించే సమయం అభివృద్ధి చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంత ఎక్కువగా నేను స్థుతిస్తే అంత లాభమని మీరు కలిగిస్తున్నారు. ఇలా నా నామమును ఉచ్చరించే ప్రతి ఒక్కరి మీకు దీవెనలు ఉంటాయని చెప్పేవారు మీరు మోచేతో చెప్పిన మాట ఈరోజు మాకు కూడా మీరు కలిగించారు. మీకు వందనాలయ్యా. సహాయం అనుగ్రహించి కృపను అనుగ్రహించమని యేసునామములో బ్రతిమాలకు ఇక్కడ ఉన్న వారందరూ ఆయన మీతో అత్యధిక సమయం మీతో గడిపి అనేక దీవెనలు మీతో పొందుకోలాగని సహాయం చేయండి. వారి బ్రతుకు దినంలో ఆయన
జీవితం అంతా వారు ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వారి జీవితంలో మీకు సమయాన్ని లిమిట్ చేసే వాళ్ళుగా ఉండద్దు. వారు ఎక్కువసేపు గడిపే కృప వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అంతగా దీవించి ఆశీర్వదించడం యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరిని లేచి నిలబడదాం.